ఒక సామాన్య వ్యక్తిగా తన ప్రస్తావన కొనసాగించినటువంటి రామోజీరావు ఒక మహాశక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి ఈరోజు అర్ధాంతరంగా తను చాలించడంతో అటు రామోజీరావుకు సంబంధించిన కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు కన్నీరు మురిగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం రామోజీరావుకి పార్థివ మృతదేహానికి రామోజీ ఫిలిం సిటీలో అతని పార్థివ దేహం రామోజీరావు గారు గొప్ప మనిషి అండి. ఆయన అంటే ఎంత ఇదంటే ఆయన దగ్గర నేను నేర్చుకునేది ఏంటంటే డిసిప్లిన్ అండి. ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం, టైంకి రావడం, టైంకి వర్క్ చేయడం, మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారో నాకు చెప్పేవాళ్ళు అనమాట. నేను ఎప్పుడు అడిగేదాన్ని, సార్ ఈ ఏజ్లో కూడా ఇప్పుడు వచ్చి మీరు ఆఫీస్లో ఈ రామోజీరావు దీంట్లో మనం ఇక్కడ షూటింగ్ చేస్తామన్నమాట. వెళ్తుంటే కర్టెన్ ఓపెన్ ఉంటుంది, మార్నింగ్ కరెక్ట్గా 10 o'clock ఓపెన్ ఉండేది. అప్పుడు అడిగేదాన్ని నేను, సార్ ఎలా సార్ అంత టైంకి వస్తారు, ఇంత వర్క్ చేస్తారు ఈ వయసులో అంటే, నాకు ఇష్టమైందే వర్క్ చేయడం అమ్మా, క్షమించాలి అని చెప్పేవాళ్ళు. అది కాకుండా చాలా గొప్ప మనిషి అండి. అంటే మానవత్వం ఉన్న మనిషి. అంటే మనకి ఏ చిన్న స్థాయిలో ఉన్నా కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళని గౌరవించి వాళ్ళు ఏ స్థాయిని చూడకుండా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అలా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు దాకా కూడా ఇలా ఈటీవీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు దాకా. సో ఈరోజు నాకు ఆ మాట వినగానే చాలా షాక్ అయిందండి. కానీ ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ ఏంటంటే, ఆయన ఒకటే చెప్పారు, ఏది ఉన్నా షూటింగ్ ఆగకూడదు, ఎక్కడ వర్క్ ఆగకూడదు, అందరూ క్షమించాలి అని చెప్పేవాళ్ళు. ఈరోజు కూడా బయట వాళ్ళంతా షూటింగ్ క్యాన్సిల్ చేశారు, కానీ మాకు ఇన్ హౌస్లో షూటింగ్ ఉందండి. ఈ బాధలో కూడా వెళ్ళి మన కృషి మనం చేయాలి అనేది ఆయన చెప్పిన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు నేను షూటింగ్ వెళ్తున్నాను. ఆయన ఒక పవిత్రమైన ఆత్మకి శాంతి జరగాలనేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రామోజీరావు ఇవాళ కన్ను మూశారు. అయితే పలువురు ప్రముఖులు ఆయన్ను నివాళి అర్పిస్తున్నారు, ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. అయితే కొంతమంది కన్నీరుతో కూడా నివాళి అర్పిస్తున్నారు. మనం చూసాం, హీరోయిన్ యమున సైతం కన్నీరు పెట్టుకున్నారు. ఒక మంచి వ్యక్తి, డిసిప్లిన్ ఉన్నటువంటి వ్యక్తి, వర్క్ పట్ల టైం పంక్చువాలిటీలా మెయింటైన్ చేసే వ్యక్తి ఇక లేరు అనే వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. అంత్యక్రియలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది సునీల్? ఎస్, మీరు అన్నట్లు ఖచ్చితంగా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నటువంటి రామోజీరావు లేని లోటు ఎవ్వరు కూడా తీర్చలేనిదంటూ కూడా ఇప్పటికే పలువురు రాజకీయ సినీ ప్రముఖులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు సైతము సోషల్ మీడియా వేదిక ద్వారా మరోవైపు నేరుగా వచ్చి తన పార్థివ మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మనం చూసాం, భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మరోవైపు ఇరు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు మరోవైపు పలువురు మంత్రులు సైతం ఇక్కడికి వచ్చి రామోజీరావుకి నివాళులు అర్పిస్తున్నారు. కొద్దిసేపమే రామోజీ ఫిలిం సిటీ, ప్రస్తుతం నేను రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్నాను. లోపల రామోజీరావు పార్థివ దేహానికి చాలా మంది ప్రముఖులు మనం చూడొచ్చు. ఇంతసేపు కొద్దిసేపు క్రితమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు చాలా మంది మంత్రులు, మరోవైపు సినీ ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు సైతము నివాళులు అర్పిస్తున్నారు.